ఆయనలో పండుగలు చేసుకోలే, పసిపిల్లలతోని ఉపాసం పట్టుకున్నారు, జీతభత్యాలు లేవు. ఆయన కార్మికులు ఎవరు వెనక్కి పోలే. ఆనాడు ప్రభుత్వాలు బెదిరించినాయి, కార్మికులు ఉద్యోగంలోకి రాకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటే ఆనాడు సింగరేణి కార్మికులు ఒక్క మాటై అందరూ కలిసి కట్టిగా చెప్పారు, మా ఉద్యోగాలు కాదు మీ గద్దెలు కూలుతాయి సింగరేణి కార్మికులతో పెట్టుకుంటే అని. అంత పోరాట యోధులుగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సకల జనుల సమ్మెతోని 60 ఏండ్ల మన కళను సాకారం చేసింది కార్మికులు. ఆయన కేసీఆర్ చెప్పిండు, సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీ జీతభత్యాలు పెంచుతాను, మీ కష్టాలు తీరుస్తాను, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాను, మీకుండే ఇన్కమ్ ట్యాక్స్ బాధను తప్పిస్తాను, సింగరేణి కార్మికులకు సొంత ఇండ్ల కళ నెరవేరుస్తానని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఈరోజు మా సింగరేణి కార్మికులను మీ సొంత ఇంటి కళ నెరవేరిందా? మీ కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసిందా? ఇవాళ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చిందా? ఇవాళ ఈ ప్రాంతంలో ఒకప్పుడు 4 లక్షల జనాభా ఉండే, వచ్చేటప్పుడు రాజు నేను అడిగిన ఇవాళ ఏంది పరిస్థితి అని. 2 లక్షల మంది వలసలు పోయిండ్రు, మిగిలింది 2 లక్షలే. ఇవాళ ఆనాడు కేసీఆర్ చెప్పిండు, ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు, ఓపెన్ కాస్ట్ మైనింగ్లతోని ఈ రామగుండ ప్రాంతం ఈ ఆదిలాబాదు జిల్లాలో బొందల గడ్డగా మారింది. కాలుష్యం మా జీవితాలతో చెలగాట మారుతుంది. క్యాన్సర్తోని నడుము వంగిపోయి ఊపిరి ఆగిపోయి ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతున్నారు. నేను కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంద్ పెట్టిస్తా అని చెప్పిండు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఏఎంఆర్ కంపెనీకి ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అప్పచెప్పిండు కదా, ఇవాళ ఈ ప్రాంతంలో ఈ పక్కల్లో అక్కడ గుట్టలుగా కనిపిస్తుంది. ఈ వేదిక మీద నుంచి చూస్తే ఎదురుగానే ఒక పెద్ద గుట్ట ఉన్నది. ఈ గుట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఎందుకు బంద్ కాలే? ఇవాళ కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంద్ పెట్టిస్తున్న ముఖ్యమంత్రి మందేసి ఫామ్ హౌస్లో వండుకున్నాడు తప్ప ఇవాళ కుర్చేసుకొని మీ కష్టాలు తీరవడానికి ఈ రామగుండానికి రాలేదు. ఇవాళ ఈ రామగుండంలో ఉన్న ఎమ్మెల్యే మీకు అందరికీ తెలుసు, పోయినసారి సానుభూతితోని కుటుంబ సభ్యులు చనిపోయిందని ఇండిపెండెంట్గా మీరు గెలిపిస్తే మీ సమస్యల మీద కొట్లాడుతోని మీ కార్మికులకు అండగా ఉంటానని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని చెప్పి ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అమ్ముకోవడంతో లంచాలు మింగడంతో వందలాది మంది నిరుద్యోగ యువకులు ఈరోజు అనాథలైనరు. అందులో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాల పాపం ఊరికపోతుందా అని నేను ఈరోజు మిత్రులను అడుగుతున్నా.